డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంగ్లీష్ టైం అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పోయేదేం లేదు. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మోటివేషన్తో స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటన్ ఇంగ్లీష్పై మరిన్ని వీడియోలు చేస్తాను. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయడం మర్చిపోవద్దు. డియర్ వ్యూవర్స్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు రిటన్ ఇంగ్లీష్ సంబంధించి రోజు ఒక అంశాన్ని రూల్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ పేరిట మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఈరోజు కంజంక్షన్ అంటే తెలుగులో సముచ్చయము అంటారు. దీనికి సంబంధించి కొంత క్లుప్తంగా తెలుసుకుందాం. రెండు పదాలను లేక రెండు వాక్యాలను అంటే రెండు వర్డ్స్ను కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాలు కంజంక్షన్ అని అంటారు. అండ్ మరియు బికాజ్ కనుక, దో అయినప్పటికీ, ఇవన్నీ కూడా కంజంక్షన్స్. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాక్షన్ వర్బ్స్, నౌన్స్ అపరిమితంగా ఉంటాయని గమనించాలి. బికాజ్ కనుక, దేర్ ఫోర్ అందుచేత ఈ రెండు కంజంక్షన్ సంబంధించి నియమాలు సెంటెన్స్లో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కారణం వల్ల మరొక సంఘటన జరిగితే పై రెండు కంజంక్షన్స్ ఉపయోగిస్తాము. మొదటి సంఘటన ముందు బికాజ్ వస్తుంది, మొదటి రెండవ సంఘటనల మధ్య దేర్ ఫోర్ వస్తుంది. ఈ నియమాన్ని విధిగా పాటించాలి. కంజంక్షన్స్తో వాక్యాలను కలిపినప్పుడు అటువంటి వాక్యాలను క్లాజెస్ అని అంటారు. నోట్ 4, బికాజ్తో వాక్యాలను కలిపినప్పుడు వచ్చే రెండు క్లాజెస్ను అటు ఇటు మార్చుకోవచ్చు. దేర్ ఫోర్తో వాక్యాలను కలిపినప్పుడు వచ్చే రెండు క్లాజులను అటు ఇటు మార్చుకోవడానికి వీలు లేదు. ఈ నియమాన్ని విధిగా పాటించాలి. ఇక్కడ రెండు వాక్యాలు ఉన్నాయి. ఒకటి, అతనికి జబ్బుగా ఉండెను, హీ వాజ్ ఇల్. అతడు సెలవు పెట్టినాడు, హీ అప్లైడ్ ఫర్ లీవ్. దీన్ని బికాజ్ కలిపి వాక్యాలను కలిపి చూద్దాము. బికాజ్ హీ వాజ్ ఇల్ హీ అప్లైడ్ ఫర్ లీవ్. అదేవిధంగా దేర్ ఫోర్తో హీ వాజ్ ఇల్ దేర్ ఫోర్ హీ అప్లైడ్ ఫర్ లీవ్. బికాజ్ అనేది మొదటి సంఘటన ముందు నియమం ప్రకారంగా వచ్చింది. అదేవిధంగా దేర్ ఫోర్ అనేది మొదటి రెండు సంఘటనల మధ్య దేర్ ఫోర్ వచ్చింది. అయితే బికాజ్ అనేది రెండు సంఘటనల్లో మొదటి సంఘటన ముందు వచ్చింది. అదేవిధంగా దేర్ ఫోర్ అన్నది రెండు సంఘటనల్లో మొదటి రెండు సంఘటనల మధ్య వచ్చింది. ఈ విధంగా బికాజు, దేర్ ఫోర్ సంబంధించినటువంటి ఈ నియమాలు రిటన్ ఇంగ్లీష్లో కానీ స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ విధిగా పాటించాలి.